ఈరోజు మనం మాట్లాడనుంది ఒక పేరుతో భయానికి సమాహారమైన వ్యక్తి గురించి. మావోయిస్టుల ప్రపంచంలో ఒక స్ట్రాటజీగా వహించిన, అడవుల్లో ఘోస్ట్ ఆఫ్ బస్తార్ అంటూ పిలువబడిన మాడ్వి హిడ్మా. మాడ్వి హిడ్మా 1981లో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందే బస్తార్ జిల్లాలోని పువర్తి విలేజ్, సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్ అనే గ్రామంలో జన్మించారు. చిన్న వయసులోనే ఆయన సాధారణ విద్య మాత్రమే తీసుకున్నారు. క్లాస్ 5 తర్వాత స్కూల్ వదిలారు అని తెలుస్తుంది. ఆ తర్వాత అడవుల్లోని జీవితం, చోటు చేత అవకాశాలు లేకపోవడం, ప్రాంతీయ పరిస్థితులు హిడ్మాను యుద్ధ మార్గాన్ని ఎంచుకునే దిశగా నడిపించాయనేది పోలీసులు, పరిశోధకులు అందించిన సమాచారంలో ఉంటుంది. 2013లో ఝీరామ్ ఘాటీ మ్యాసకర్, ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ నాయకులతో సహా అనేక మంది మృతపట్ట ఘటన. హిడ్మా ఒక విధంగా అడవుల్లో తాను ప్రముఖ గేమ్ చేంజర్గా మారాడు. అడవుల్లోని మార్గాలను బాగా తెలుసుకున్నాడు. అలాగే భూగోళ పరిజ్ఞానం కలిగి ఉండి దాడుల సమయంలో అడవులను వాడేవారిగా ప్రశంసించబడ్డాడు. అతని ఈ స్థాయిలో ఎదగడం చాలామందిలో భయకారకంగా, ప్రశ్నామార్కగా మారింది. యుద్ధ కళలు, వాది మార్గాలు ఎమ్మల్లాటగా మారిపోయాయి. అడవుల్లో శాసనం వహించే యుద్ధకారుడిగా పిలువబడే హిడ్మా తన ప్రాంత సమాజానికి ఏమటి వలన మార్గం ఎంచుకున్నాడో, ఎవరిది బాధ్యత అనే ప్రశ్నలు గమనార్హం. చివరిగా 2025 నవంబర్ 18వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ సంధి ప్రాంతం ఆర్థిక అంటున్న అడవుల్లో అతను ఒక ఎన్కౌంటర్లో ముగిశాడని అధికారిక సమాచారం ఉంది. ఈ ఘటనే ఒక మైలురాయి అన్నట్టు భావిస్తున్నారు. ఎందుకంటే హిడ్మా లాంటి నేత ఒక కీలక దాడుల యంత్రంగా మారాడు. అతని ప్రకటనలు, వ్యూహాలు భారతదేశంలోని మధ్య నక్సల్ల ఉద్యమంపై అధికారులు ఎక్కువ భారాన్ని పొందుతున్న అంశమని చెప్తున్నారు. ఈ కథ నుంచి మనకేమైనా నేర్చుకోవాల్సిందే. సమాజంలో అవివేక పరిస్థితులు, అవకాశాల లోపం, అడవులు, ఆదివాసీ వాణిజ్యం వంటి అంశాలు కలిసి ఒక వ్యక్తిని విపత్తు మార్గంలో చేరేలా చేయగలవచ్చు. అలాగే చట్టం, సామాజిక ఆదాయం, విద్యావకాశాలు, ఈ 3 కీలకంగా ఉంటాయి.